ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనున్న గంటని మోగించండి. ఈ వీడియోలో నేను మీకు ఈరోజు ఇంట్లో ఉండే వస్తువులతో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ఐస్ క్రీమ్ మిక్స్, బ్లెండర్, మెషిన్స్ ఏవి అవసరం లేదు. కేవలం 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌తో మనం ఈ ఐస్ క్రీమ్‌ని చేసుకోవచ్చు. ఇది మీకు నచ్చిన ఎసెన్స్‌తో, ఫ్లేవర్స్‌తో చేసుకోండి. దీని తయారీకి ఒక పాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. దీంట్లోనే 2 స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి. దీనికి 1 కప్పు పంచదార సరిపోతుంది. అలాగే 1/2 లీటర్ పాలు. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒక విస్క్‌తో బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఎసెన్స్ వేసుకోండి. నేను ఇక్కడ స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేసుకున్నాను. మీకు నచ్చిన ఎసెన్స్‌ని వేసుకోండి. ఇలా అంతా కలిసిపోయాక దీన్ని స్టవ్ మీద ఉంచుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచడంతో ఈ లిక్విడ్ కొంచెం థిక్‌గా అవుతుంది. ఇలా థిక్ అవుతున్నప్పుడు స్టవ్ మీద నుంచి దించేసుకోండి. దీన్ని చల్లారే వరకు కొంచెం కలుపుతూ ఉంటే ఇది మళ్ళీ ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు చల్లారిన ఈ లిక్విడ్‌ని ఒక ఎయిర్‌టైట్ కంటైనర్‌లోకి పోసుకోవాలి. ఇలా లిక్విడ్ అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఫ్రీజర్‌లో 2 గంటల పాటు ఉంచుకోవాలి. ఒక 2 గంటల తర్వాత మనం ఈ కంటైనర్‌ని ఓపెన్ చేయాలి. ఇది లిక్విడ్ స్టేజ్‌లోనే ఉంటుంది. ఇంకా ఐస్ క్రీమ్ ఏమీ సెట్ కాదు. ఇప్పుడు అంచులన్నిటినీ స్క్రేప్ చేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ ఐస్ క్రీమ్ మిక్స్‌ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీన్ని ఎంత బాగా విస్క్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అంత స్మూత్‌గా వస్తుంది. దీన్ని ఒక 6 నుంచి 8 నిమిషాల పాటు విస్క్ చేసుకుంటే మన ఐస్ క్రీమ్ మిక్స్ రెడీ అయిపోతున్నట్టే. కానీ ఇక్కడ నేను కొంచెం దీన్ని ఇంట్రెస్టింగ్‌గా, క్రియేటివ్‌గా చేయటానికి కొంచెం లిక్విడ్‌ని 2 బౌల్లోకి తీసుకొని అందులో మీకు నచ్చిన ఫుడ్ కలర్స్‌ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ ఫుడ్ కలర్స్‌ని వేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్నాక మీరు ఎందులోనైతే ఐస్ క్రీమ్ సెట్ చేసుకోబోతున్నారో ఆ కంటైనర్‌లోకి ఈ లిక్విడ్స్‌ని వేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా వైట్ కలర్ ఐస్ క్రీమ్ మిక్స్‌ని వేసుకొని ఆ తర్వాత కలర్‌వి లేయర్ అవుట్ చేశాను. మీకు ఇలా అక్కడక్కడ కలర్‌ఫుల్‌గా కనిపించాలంటే కలర్ మిక్స్‌ని వేసుకున్నాక కలుపుకోకండి. అలాగే వదిలేయండి. ఇలా కంటైనర్ మొత్తం ఐస్ క్రీమ్ మిక్స్‌తో ఫిల్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి 8 నుంచి 12 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంచుకోండి. ఇలా తయారైన ఐస్ క్రీమ్‌ని తీస్తే సెట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది ఈజీగా డీమోల్డ్ కావాలంటే ఒక కంటైనర్‌లోకి కొన్ని నీళ్లు ఉంచుకొని 2 నిమిషాల పాటు ఉంచుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక నైఫ్‌తో ఈ అంచులన్నిటిని స్క్రేప్ అవుట్ చేసుకొని ఒక ప్లేట్‌తో రివర్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా డీమోల్డ్ అవుతుంది. చూడండి ఎలా అయిందో. ఇప్పుడు దీనిని తీసుకొని మీకు నచ్చిన విధంగా పీసెస్‌గా కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే అండి. ఎంతో యమ్మీ ఐస్ క్రీమ్ చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇది మీకు నచ్చిన ఫ్లేవర్స్‌లో చేసుకోవచ్చు. నచ్చిన కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే కలర్స్‌ని స్కిప్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ ఐస్ క్రీమ్‌ని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. Thanks for watching. Please like and share and don't forget to subscribe my channel.